జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని నమ్ముకున్నటువంటి మనము ఈ క్రిస్మస్ దినాలలో చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే నేటి దినాలలో క్రిస్మస్ దేవునికి అనుకూలంగా జరుగుతుందా? దేవునికి ఇష్టమైన రీతిగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. కానీ నేటి క్రిస్మస్ క్రైస్ట్ మాస్లో క్రైస్తు మిస్ అయిపోతున్నాడు. కారణం, నేటి క్రిస్మస్ ఇంటిపైన స్టారు, ఇంట్లో బారులా మారిపోయింది. నేటి దినాలలో క్రిస్మస్ ఎలా ఉంది అనంటే, మొదటిగా ఇంటిని శుభ్రపరచుకోవడం, రెండవదిగా ఒంటికి కావలసినటువంటి ఖరీదైన వస్త్రాలు, మూడవదిగా వంటలు వండుకొని తినడం. క్రీస్తు ఆరాధన కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్లా మారిపోయాయి. క్రిస్మస్ ఆరాధనలో వేసే డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్స్కు ఎంత మాత్రం తీసిపోవు. అదేంటి అంటే, దావీదు గారు నాట్యము చేయలేదా అంటూ క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యము చేసిన ఆయన ఒక గ్రూప్ తయారు చేసి స్టెప్పులు నేర్చుకుని నాట్యం చేయలేదు. దావీదు గారు ఆత్మలో పరవశిస్తూ నాట్యం చేశారు. కానీ ఈ నేటి దినాలలో క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాలుస్తుంది? కారణం ఒకటే, ఆయన జన్మించి 2000 సంవత్సరములు దాటిపోయినా నేటికి మన హృదయాల్లో జన్మించకపోవడమే. ఒకరేమో క్రిస్మస్ చేయకూడదంటారు, మరొకరేమో చేసి తీరాలంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, దేవునికి దగ్గరయ్యే పని ఏదైనా చెయ్యి, దేవునికి దూరమయ్యే పని ఏది చెయ్యొద్దు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుందా లేదా దూరం చేస్తుందా? క్రిస్మస్ అంటే నేటి దినాల్లో క్రీస్తు పేరుతో వ్యాపారమా? అట్లానే ఉంది కదా. ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట. క్రిస్మస్ పేరుతో క్రీస్తును ఆరాధించడం మాని క్రీస్తుని అమ్మేసుకుంటున్నారు. ఇస్కరియోతు యూదా క్రీస్తుని 30 వెండి నాణములకు అమ్ముకున్నాడు. కానీ మనమైతే 3 నాణములకే అమ్మేస్తున్నాం. పేరుకు మాత్రమే క్రిస్మస్, కానీ ఆరాధించుకునేది మాత్రం మనకు మనమే. మన టాలెంట్స్ చూపించుకోవడానికి క్రిస్మస్ను ఒక వేదికగా మలుచుకుంటున్నాం. క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకు సైతం డాన్స్ చేసే భయంకరమైన స్థితికి దిగజారిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే, క్రిస్మస్లో కనీసం క్రిస్మస్ ట్రీకి, క్రిస్మస్ తాతకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేకపోతున్నాం. ఆరాధించాల్సిన దేవుణ్ణే మనం మర్చిపోతున్నాం. దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది? ఆరాధించడానికి మనసు లేకపోతే, ఆరాధించడం చేతకాకపోతే చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం. అంతేగాని క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని,
లోకంలో నవ్వులు పాలు చేసే ప్రయత్నం ప్రియ స్నేహితుడా నీవు చేయొద్దు. అందుకే ఆయన ఇలా అంటున్నారు, మిమ్మను బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. అవును, మన ఆరాధన ఆయనకు దూషణ పాలు చేసేదిగా కాకుండా ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. అనేక మంది అన్యజనులను రక్షణలోనికి నడిపించేదిగా మన క్రిస్మస్ ఆరాధన ఉండాలి. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఎప్పుడు మనకి సాధ్యమైంది? ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. నీ హృదయం ఆయనకి ఇంకా దూరంగా ఉందా? అయితే ఈ దినమే ఆయనను నీ హృదయంలో చేర్చుకో. నీ జీవితంలో అనేక క్రిస్మస్లు దొర్లిపోయాయేమో, కనీసం ఈసారైనా నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయగలవా? నేడే ప్రియ రక్షకుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ సమయంలో శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాలలో నీ నామానికి మహిమకరంగా అనేక మందిని నీ వెలుగులోనికి నడిపించే విధంగా మీ ముందులాగా మాకు సహాయం చేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి విధేయత చూపించుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను అనుగ్రహించండి. అప్పుల బాధల్లో ఉండి ఇబ్బంది పడుచున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. హాస్పిటల్లో అనేక రోగముల చేత మరణ పడకల మీద ఉన్నటువంటి నీ బిడ్డలకు నీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుచున్నటువంటి నీ బిడ్డలకు కావలసిన ఓదార్పును మీరు అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ దినాలలో సరైన సమాధానము ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమంతా నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.